హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామ సచివాలయానికి సంబంధించి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ అధికారికంగా రిలీజ్ అయింది. ఏ విభాగంలో మీరు ఇంటర్ లేదా 12th పాస్ అయినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 35,000కి పైగానే సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, అలాగే ఏజ్ లిమిట్, ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియోని చివరిదాకా చూసేసి ఈ యొక్క జాబ్స్ డీటెయిల్స్ తెలుసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వీడియోని లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. 10 మంది కూడా హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేస్తే కాబట్టి. సో డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి రైల్వేస్, అలాగే బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఇలా అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 999 రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీకు క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. సో మీకు సీనియర్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అనేవి అందిస్తున్నాం కాబట్టి సో వెంటనే మీకు అందులో ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా. ముందుగా యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 1st March నుంచి 28th March లోపు ఆన్లైన్లో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అయితే ఒక నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే 10+2 ఆర్ 12th ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా, అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా చేసినా 12th పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. దానికి సమానమైనటువంటి అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి మనకి ఇక్కడ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ప్రజెంట్ మీకు స్కిల్స్ లేకుండా కూడా టైపింగ్ స్కిల్స్ అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనకి ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందో ఆ టైం నాటికి మీరు టైపింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో అయితే 35 words per minute, లేదు అంటే హిందీలో అయితే 30 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఎంత సాలరీ వస్తుంది అంటే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే అనేది 19,900 నుంచి 63,000 వరకే ఉంటుంది. సో దీంతో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ అనేది ఉంటుంది. సో డిఏ వచ్చేసి మనకి 53% అనేది ఉంది. అంటే 53% అంటే దాదాపుగా మీకు 20,000లో ఆఫ్, అంటే దాదాపుగా మీకు డిఏనే 11,000 వరకు వస్తుంది. అలాగే మీకు ట్రావెల్ అలవెన్సెస్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఈ విధంగా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 35,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి, జనరల్ వాళ్ళైతే 28 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. అయితే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి సచివాలయ అసిస్టెంట్, అంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఆన్లైన్లో. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. 12th స్టాండర్డ్లో అయితే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours 30 minutes పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసి ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అంటే ఇక్కడ మీకు ఏంటి అంటే క్వాంట్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్స్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 marks కేటాయిస్తారు. ఎలాంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. ఇక్కడ పేపర్ 1లో 90 minutes టైం ఇస్తారు. పేపర్ 2కి సంబంధించి 1 hour టైం ఉంటుంది. ఇందులో వచ్చేసి జనరల్ అవేర్నెస్ మీద 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 50 questions సంబంధించి మీకు టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ పేపర్ 2లో ఏంటంటే ఎలాంటి మ్యాథ్స్ అనేది ఉండదు. సో చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు పేపర్ 1లో జస్ట్
జస్ట్ క్వాలిఫై అవ్వాలి. పేపర్ 2లో ఏంటంటే మెయిన్గా మనము ఫోకస్ చేయాల్సింది ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే పేపర్ 2ని పరిగణలోకి తీసుకుని సెలక్షన్ చేస్తారు. దాని తర్వాత టైప్ రైటింగ్కి సంబంధించి మీకు టెస్ట్ అనేది ఉంటుంది. సో టైపింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదని చెప్పేసి టెస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అది ఉంటుందో సో దాన్ని మెయిన్గా ఫైనల్ సెలక్షన్లో అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడి వీళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. https://ihbt.res.in. సో ఇది మనకి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ సిఎస్ఐఆర్కి సంబంధించి IHBT అనేటువంటి సంస్థ నుంచి అయితే వచ్చింది. ఈ యొక్క గ్రామ సచివాలయానికి సంబంధించి అసిస్టెంట్ ఉద్యోగాలు కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ అనేటువంటి ఒక పాలంపూర్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. 1 మార్చ్ నుంచి 28 మార్చ్ లోపు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాలి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత వచ్చేటువంటి అప్లికేషన్ కాపీకి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ఇక్కడ 11th ఏప్రిల్ లోపు మనకి నోటిఫికేషన్లో అడ్రస్ అనేది మెన్షన్ చేశారు, చూపిస్తాను. సో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్స్ అనేవి మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ కూడా మీరు డెఫినెట్గా అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. లేదు అంటే మీరు యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, అప్లికేషన్స్ పంపాల్సినటువంటి కంప్లీట్ అడ్రస్ అనేది ఇచ్చారు. ఇక్కడ ద డైరెక్టర్ సిఎస్ఐఆర్ అని చెప్పేసి పిన్ కోడ్తో సహా ఇక్కడ అడ్రస్ ఉంది కదా, మెన్షన్ చేశారు కదా. సో ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపించండి. పంపేటప్పుడు అన్నీ కూడా ఇచ్చారు, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలన్నీ కూడా ఇచ్చారు, అన్నీ కూడా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పంపించేసేసి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. సో నేను ఆ యొక్క ఏదైతే అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చానో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే మీరు ఇక్కడ అప్లై చేయడానికి అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూస్తారు ఇక్కడ. సో దానిపైన క్లిక్ చేయాలి. సో దానికంటే ముందు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. సో వేకెన్సీస్ వచ్చేసి మనకి జనరల్ డిపార్ట్మెంట్లో 7 ఉన్నాయి. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్లో వచ్చేసి కూడా మనకి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ అప్లై ఫర్ దిస్ పోస్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేసి సరిపోతుంది. సో జాబ్ పోస్టింగ్ మనకి పాలంపూర్లోనే ఉంటుంది. మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, మాకు ఇంటర్ లేదా 12th సర్టిఫికేట్ ఉంది అనుకుంటే మాత్రం సో మిస్ చేసుకోకండి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా అక్కడే కండక్ట్ చేస్తారు. నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.